Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. స్పెషల్ ఎగ్ కర్రీ అనమాట. మా ఇంట్లో ఇలాగే నేను చేస్తాను. అందరూ ఇష్టంగా తింటారు ఈ ఎగ్ కర్రీని. సో దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించాను. కొంచెం నువ్వుల నూనె వేసుకున్నానండి. సో నువ్వుల నూనె వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని నేను స్టార్ ఎన్ఎస్ ఎగ్ కర్రీ అని పేరు పెట్టానండి. స్టార్ ఎన్ఎస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఎగ్ కర్రీకి. ఫస్ట్ అది వేసుకుంటాం. కొంచెం సోంపు వేసుకుంటాం. తర్వాత గార్లిక్. ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇది. స్టార్ ఎన్ఎస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ ఎగ్ కర్రీకి. మీరు ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఇది రోటీ, చపాతీ, పూరి అన్నిటితో, పుల్కాతో కూడా తీసుకోవచ్చు. రైస్తో కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. దీనికి ఎగ్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం స్టార్టింగే. స్టార్ ఎన్ఎస్తో ఎక్కడలేని రుచి వచ్చేస్తుందండి ఈ ఎగ్ కర్రీకి. కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మసాలా అంతా కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకున్నాం కొంచెం. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ధనియాలు లేకపోయినా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తానండి నేను. కలర్ కోసమే. కలర్ టెంప్టింగ్గా ఉంటే కదండి మనం కర్రీ తినాలని అనిపిస్తుంది మనకి. అఫ్కోర్స్ టేస్ట్ మ్యాటర్స్ ఎ లాట్, బట్ కలర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. వీల్ ఫీల్ లైక్ ఈటింగ్. కలర్ చూసి జఠరాగ్ని అంటారు కదండి. జఠరాగ్ని మనకి నోట్లోంచి ఊరాలన్నమాట. అబ్బా ఈ కర్రీ మనం తినేద్దాం అనిపించాలి. రా ఫ్లేవర్స్ అన్నీ పోయిన వరకు కొంచెం టమాటోస్. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇవాళ సండే కదా, మరి ఏంటి మీరేం చేస్తున్నారు మీ ఇంట్లో? నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నేను చేసి పెడతాను. మా రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పట్లేదు, లైక్ చేయట్లేదు. యువర్ లైక్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ. లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటే మీరు నా రెసిపీస్ చూడట్లేదు అనమాట. ఓకే, చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఇది మనం మిక్సీ చేసుకున్నాక నేను కర్రీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే మై లవ్లీ వ్యూయర్స్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎగ్ కర్రీ, స్టార్ ఎన్ఎస్ ఎగ్ కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఇందాక మీకు ఫ్రై చేసి చూపించాను కదా. సో దీనికి కొంచెం ఆయిలే వేసుకుందాం మనం. లైట్గా జింజలీ ఆయిల్,
నువ్వుల నూనె, శ్రేష్టమైన నువ్వుల నూనె అండి. సో దీంట్లో మనం నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం జింజర్, ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి. నూనెలో కొంచెం బాగా ఫ్రై అవుతేనే మనకు ఆ టేస్ట్ బాగుంటుందండి. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటకు వస్తాయన్నమాట ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత. గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. సో మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదండి, మసాలా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం అండి, హాట్ వాటర్. అలా బాయిల్ అవుతున్నప్పుడు 3 ఎగ్స్ డ్రాప్ చేసుకుందాం. ఇది రోటీతోని, చపాతీతోని, నెక్స్ట్ మనకి రైస్తో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఫ్రెష్లీ గ్రౌండెడ్ పెప్పర్, ఫ్రెష్ పెప్పర్ కొంచెం వేసుకుందాం. కొంచెం సాల్ట్, అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. మనం కొంచెం ఇది వేసుకుందాం, కొత్తిమీర. మసాలా ఏంటంటే ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉండవండి, చక్క లైట్ మసాలాతో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. లైట్ మసాలాతో ఇలా చేసేసుకొని చక్కగా మనం పూరి, చపాతీ, రైస్ చేస్తే ఒక మంచి కర్రీ తిన్నాం, ఎగ్ కర్రీ తిన్నాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. చూసారా వ్యూయర్స్, స్టార్ ఎన్ఎస్ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. మీకు కూడా కొంచెం టేస్ట్ చేయండి మీరు కూడా. దిస్ ఇస్ ఫర్ యూ వ్యూయర్స్, మై లవ్లీ వ్యూయర్స్. ఇలా చేసుకుంటారు కదా. ఓకే, హ్యాపీ సండే, ఎంజాయ్ యువర్ సండే.